అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966611955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా నామినేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం జడ్పీ హైస్కూల్ కి కంప్యూటర్లు అందించిన టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీపీ దాడులు. సిద్ధం పేరుతో జగన్ డ్రామాలు షర్మిల. నేడు రోహిత్ శర్మకు 250వ మ్యాచ్. చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ చూపి మోసం చేయం బొత్స. ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాష రుద్దాలని బీజేపీ చూస్తుంది రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వారికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్. జపాన్ లో భారీ భూకంపం. పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి నాగబాబు. కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి యల్లమంచి సత్యనారాయణ చౌదరి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. చిట్టినగర్ కొత్తమ్మవారి గుడి దగ్గర నుండి ర్యాలీగా బయలుదేరి భవానీపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిట్టినగర్ అమ్మవారి గుడికి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలతో బయలుదేరిన జనసేన పార్టీ ప్రచార కమిటీ, విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, జనసేన పార్టీ 42 డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష తదితరులు ఉన్నారు. టీఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం జడ్పీ హైస్కూల్ కి 3,50,000 రూపాయల విలువ గల హెచ్పీ డెస్క్, 6 కంప్యూటర్ విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ కొరకు టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వర అందించారు. ఈ సందర్భంగా తాండ్ర వెంకటేశ్వర మాట్లాడుతూ కంప్యూటర్ విద్య రానున్న రోజుల్లో చాలా అవసరమని అన్నారు. చదువు మాత్రమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబడుతుందని, ఇష్టపడి చదవాలి విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ నరాటి ప్రసాద్, గ్రామ పెద్దలు కోండ వెంకన్న, పుల్లయ్య, వెంకట నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంపై గురువారం ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల్వంచకు చెందిన కాంపల్లి కనకేష్ ఎల్ఆర్ఎస్ కొరకు దరఖాస్తు చేయగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న 15,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీఎం జగన్ మనకు అవసరమా అని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పెద్ద కోటలో నివసించే జగన్ ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు సిద్ధం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బారు ఉండేది. జగన్ పాలనలో ఎందుకు లేదు? సొంత ప్రయోజనాల కోసం జగన్ కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించడని కోరారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవాళ స్పెషల్ మ్యాచ్. నేడు తన 250 ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నారు. 2008లో డెక్కన్ చార్జర్స్ నుంచి ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభించిన హిట్ మ్యాన్ 6,000కు పైగా రన్స్ చేశారు. ఆటగాడిగా 6, సారథిగా 5 ట్రోఫీలు సాధించారు. హ్యాట్రిక్ వికెట్లతో పాటు 2 సెంచరీలు, 100కు పైగా క్యాచ్లు తన ఖాతాలో వేసుకున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. బ్యాక్ టు న్యూస్. రాజకీయాల్లో చంద్రబాబుకు ఊసిన వెలికి తేడా లేదని, స్టేజీ మారితే ఆయన మాట మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ చీఫ్ మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం అన్నది కాదన్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైల్ డిపిఆర్ రెడీ అయిందని చెప్పారు. వైజాగ్ పరిపాలన రాజధానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలను చూస్తుందని, దీన్ని కాంగ్రెస్ రక్షిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. గురువారం కేరళలోని కార్నూలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఈడీ, సిబిఐని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ద్వారా బీజేపీ మన దేశ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మన ప్రజల భిన్న భాషలు, సంప్రదాయాలు, విభిన్న చరిత్రలను అంగీకరిస్తాం. బీజేపీ ఒకే చరిత్ర, ఒకే దేశం, ఒకే భాషను ప్రజలపై రుద్దాలని భావిస్తుందని విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటర్లను ప్రోత్సహించడానికి ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం తన విమాన ఛార్జీలపై 19% తగ్గింపు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ రాయితీ పొందాలనుకునే వారు 18 నుంచి 22 ఏళ్ల వయసు వారే ఉండాలి. ఓటు వేయబోయే నియోజకవర్గానికి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ను ఎంచుకోవాలి. ఈ ఆఫర్ కింద ప్రయాణం చేయాలనుకునే వారు తప్పనిసరిగా గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్రయాణించాలి. మొబైల్ యాప్ కంపెనీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ జపాన్ లోని ఎహైమ్, కొచ్చి ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 6.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. జపనీస్ దీవులైన క్యూషు, షికోకులను వేరు చేసే జలసంధి బుంగో ఛానల్ కేంద్రంగా భూకంపం కేంద్రం నమోదైనట్లు వెల్లడించింది. ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు పిఠాపురం నుంచి పవన్ కు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లపురంలో నాగబాబు బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఈ మేరకు అక్కడి ఓటర్లు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. నేడు పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా నామినేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం జడ్పీ హై స్కూల్ కి కంప్యూటర్లు అందించిన టీఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీపీ దాడులు. సిద్ధం పేరుతో జగన్ డ్రామాలు, షర్మిల. నేడు రోహిత్ శర్మకు 250వ మ్యాచ్. చంద్రబాబు మాదిరి గ్రాఫిక్స్ చూపి మోసం చేయం బొత్స. ప్రజలపై ఒకే చరిత్ర, ఒకే భాష రుద్దాలని బీజేపీ చూస్తుంది రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఓటు వేస్తున్న వారికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బంపర్ ఆఫర్.
జపాన్ లో భారీ భూకంపం. పవన్ కళ్యాణ్ కు ఒక్క అవకాశం ఇవ్వండి నాగబాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.